నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ఏలూరు గ్రీన్ సిటీలో మావోయిస్టు అనుచర బృందంపై కార్డన్ సెర్చ్. 15 మంది అదుపులో, 15 ఆయుధాలు స్వాధీనం. వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ శివశంకర్ సస్పెండ్. వివాదాస్పద పార్కు స్థలం రిజిస్ట్రేషన్పై చర్యలు. నాగర్ కర్నూల్లో ఒక్క ఆటోలో 23 మంది స్కూల్ పిల్లలతో వాహనం సీజ్. ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ హెచ్చరిక. ఇందిరాగాంధీ జయంతి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పూలమాలార్పణ, కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టు కేంద్ర కమిటీ అనుచర బృందాలు ఉన్నాయన్న సమాచారంతో విజయవాడ, కాకినాడ, ఏలూరు నగరాల్లో ఆయా జిల్లాల ఎస్పీల సారథ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు గ్రే హౌండ్స్ బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అందులో భాగంగానే మంగళవారం ఏలూరు గ్రీన్ సిటీలో ఒక ఇంటిని చుట్టుముట్టారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ నేరుగా ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఈ కార్డన్ సెర్చ్లో భాగంగా కేంద్ర మావోయిస్టు అనుచర బృందంగా అనుమానిస్తున్న 15 మందిని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ బృందం అదుపులోకి తీసుకుంది. ఈ బృందానికి జిల్లా ఎస్పీ నేతృత్వం వహించగా ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ సారథి వహించారు. ఈ 15 మందిలో 5 మహిళలు ఉండగా 10 మంది పురుషులు ఉన్నారు. ప్రస్తుతం వీరిని ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ శివశంకర్ను స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ సస్పెండ్ చేసింది. ఒక పార్కు స్థలానికి రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో వేటు వేసింది. కొన్ని నెలల క్రితమే ఇక్కడ పనిచేసిన రాజేష్ అనే సబ్ రిజిస్ట్రార్ అనీషాకు చిక్కడంలో ఈ స్థానం ఖాళీ అయిపోయింది. దీంతో సీనియర్ అసిస్టెంట్ శివశంకర్కు సబ్ రిజిస్ట్రార్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. హయత్ నగర్ మండలం సాహెబ్ నగర్ రెవెన్యూ గ్రామ పరిధిలోని 200 సర్వే నెంబర్లో వివాదానికి కారణమైన పార్కు స్థలం ఉంది. ఈ ప్రాంతంలో పూర్వకాలంలో ఉన్న లేఅవుట్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. పలువురు కోర్టులను ఆశ్రయించి అనుమతులు తీసుకొని రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఇదే క్రమంలోనే పార్కు ఉన్న ప్రాంతానికి కూడా బై నెంబర్తో కొందరు రిజిస్ట్రేషన్కు దరఖాస్తు చేయగా సబ్ రిజిస్ట్రార్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ వ్యవహారంపై స్థానికులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఫిర్యాదు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో స్కూల్ పిల్లల ఆటో సీజ్.
ఒక ఆటోలో 23 మంది చిన్నారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని సీజ్ చేసిన ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్. చిన్నారులను మరో 2 వాహనాలలో ఇంటికి పంపించిన ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎర్రగడ్డ డివిజన్ ఆనందనగర్లోని ఉన్న దివంగత భారతదేశపు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్. అనంతరం జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ని కట్ చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు మాట్లాడుతూ భారతదేశ అభ్యున్నతి కోసం ఇందిరాగాంధీ గారు చేసిన అపూర్వ సేవలను జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారు కొనియాడారు. దేశ నిర్మాణంలో ఆమె పాత్ర అమోఘమైందని, ప్రజల సంక్షేమమే ఆమె రాజకీయ జీవితం ప్రధాన ధ్యేయమైందని ఆయన అన్నారు. నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు వేదికపైకి వచ్చేశాడు. ఇదే వేదిక ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఉస్మానియాల ఇందిరాగాంధీకి నవీన్ జయంతి సందర్భంగా దయచేసి చుట్టుపక్కల ప్లీజ్ సహకరించండి. ఇక్కడ అంటే సహకరించాలి ఫస్ట్. థ్యాంక్ యూ. ఫోటో मीडिया वालों को ले दो पिक्चर मीडिया वाले सामने तुम लोग अकेले तो कैसा है पिक्चर चला इधर लाइन में मीडिया वाले भैया हमारी जरा पीछे कौन है अरे क्या भैया अपने चाहिए भाई पूरा उधर 1 मिनट थैंक यू संत करतारा इधर देखो
मधु अरे सामने सर सदाशिव हमारी से कर रहे हैं तुम आ गए लाने का भैया भैया ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఎర్రగడ్డ డివిజన్ ఎర్రగడ్డ డివిజన్ లో ఆనంద్ నగర్ కాలనీకి సంబంధించినటువంటి ఇక్కడ బస్తీ పెద్దలు సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు, ఇక్కడ ఎన్ఎస్కే రాజు గారు, వాళ్ళ అబ్బాయి ఆకాష్ అండ్ మాజీ కార్పొరేటర్ సదాశివ్ యాదవ్ గారు, స్థానిక నాయకులందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆమె ఆశయాలు నెరవేర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎట్లా పనిచేస్తున్నాం, మేము కూడా ఇక్కడ అందరం కలిసిమెలిసి కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ ప్రజాసేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలపరిచే ఇంకా ప్రజల సేవలు చేస్తూ కాంగ్రెస్ ని ఈ జూబ్లీహిల్స్ ఎట్లయితే ప్రజలు ఆశీర్వదించాం నగరంలో కూడా బలపరిచే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన కార్యకర్తలకు ఎంతో ఘనంగా ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు. అందరూ అక్కడ ప్రోగ్రామ్ చేసిన సీఎం గారు ప్రోగ్రామ్ అక్కడికి వెళ్తున్నాం. శంషాబాద్ సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు వారి దహన సంస్కారాలు చేసేందుకు బయలుదేరి వెళ్లారు. బస్సు ప్రమాదంలో మృతి చెందిన తమ వారిని చివరిసారిగా చూసేందుకు బరువెక్కిన హృదయంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వెళ్లారు. మొత్తం 39 మందిని నాంపల్లి హజ్ హౌస్ నుండి 2 ప్రత్యేక బస్సుల్లో ఎక్కించుకొని శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చారు. హైదరాబాద్ తెలంగాణ నుండి వెళ్తున్న 39 మంది మృతి చెందిన తమ వారి దహన సంస్కారాలు చేసి మక్కా మదీనాలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని ఎమ్మెల్సీ ఫైమ్ ఖురేషి అన్నారు. సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని తెలిపారు. कंप्लीट गवर्नमेंट की जिम्मेदारी है. पूरा गवर्नमेंट कंप्लीट पैकेज इनको भेज रहे हैं ताकि वो अपने मरहूमीन की आरसी रुखसत के लिए इसमें शामिल हो सके, साथ ही साथ वो लोग अपना उम्रा भी पूरा कर सके. इसलिए कंप्लीट 7 डेज के लिए उनको यहाँ से रवाना किया जा रहा है. अगर आगे भी चलते कुछ डिले हो रहा है तो उसके लिए भी गवर्नमेंट तैयार है. उसके लिए भी जो भी सपोर्ट करना है गवर्नमेंट की तरफ सपोर्ट करते हैं. ऑलरेडी हुकूमत की तरफ से यहाँ से मिनिस्टर अब्दुल साहब और यहाँ के एमएलए माजिद हुसैन साहब और सेक्रेटरी माइनॉरिटी वेलफेयर ऑलरेडी वहाँ पे पहुँच चुके हैं. ऑलरेडी काउंसिल जनरल से भी सुबह मुलाकात की है. और एक बात मैं बताना चाहता हूँ कि मेरी सेक्रेटरी साहब से बात भी हुई. इंशाल्लाह जितने भी मरहूमीन जो इंतकाल फरमाए इन दोस्तों को जन्नतुल बकी में इंशाल्लाह जन्नतुल बकी में इनकी तकसीम के लिए इजाज़त मिली है वहाँ की हुकूमत से और ऑफिशियल डॉक्यूमेंट भी आ जाएगा. तो हुकूमत की मुसलसल कोशिश है कि उन लोगों को जन्नतुल बकी में ही दफनाने के लिए पूरा खुसूसी इंतज़ाम करे. वही तौर पे हम काम कर रहे हैं. इंशाल्लाह अभी हम गवर्नर ऑफ आंध्र प्रदेश से मिलके आए. मैं अपने हज कमेटी चेयरमैन खुसरो भाई गवर्नमेंट ऑफ इंडिया की तरफ से आंध्र प्रदेश गवर्नर को भेज रहे हैं. वो सुबह की फ्लाइट से जा रहे हैं. उनको भी तमाम तफसीलात जितने इंतकाल फरमाए जो है उनके पूरे फैमिलीज़ के बारे में बताए. वो भी वहाँ पे जाके इसी काम पे जा रहे हैं डेलीगेशन में. खुसूसी इंतज़ाम के लिए बॉडी जल्द से जल्द इनको मिल सके और तमाम बॉडियों को जन्नतुल बकी में इंशाअल्लाह ताला तकसीम के लिए इजाज़त मिले तो बहुत आसानी और बहुत अच्छा रहेगा. सब मेरी गुजारिश है कि सब उनकी मग़फ़िरत के लिए दुआ करिए. जज़ाकल्लाह खैर. दो दिन कबल 2 ज़ायरीन का मदीना शरीफ के करीब इंतकाल हुआ था.
आज हुकूमत तेलंगाना की जानिब से उनके जो असील व अकारीब है, हर फैमिली में से 2 लोग यहाँ पर रवाना हो रहे हैं। ये मंजर आप देख सकते हैं। और हुकूमत उनको टिकट से लेकर वहाँ पर रहने का इंतज़ाम, वहाँ पर बस का इंतज़ाम, खाने का इंतज़ाम तमाम तेलंगाना हुकूमत कर रही है। ख़ास तौर पर देखने को मिला कि अवाम रेवंत रेड्डी साहब का शुक्रिया अदा कर रही है। उन्होंने खुसूसी दिलचस्पी लेकर अपने एक मिनिस्टर को वहाँ भेजा, फ़हीम कुरैशी साहब को यहाँ मुतयन किया और हमसे भी रत्न है कि हम उनको किसी किस्म की कोई तकलीफ़ ना पहुँचे और वहाँ पर जाकर आखिरी उनकी नमाज जनाजा में शरीक हो। जैसा कि अभी फ़हीम कुरैशी साहब ने कहा कि अल्लाह से दुआ है कि उनको जन्नती बक़ी में उनको जगह मिले, क्योंकि वो खुद एक जन्नत है, सरकार दो आलम सल्लल्लाहु अलैहि वसल्लम के रोज़े के क़रीब है। तो उम्मीद करते हैं कि उनको वहीं पे जगह मिलेगी और उनके जो भी रिश्तेदार हैं सुकून से जाएंगे। और हमारी स्टेट हज कमेटी की तरफ से 3 ऑफिसर उनके साथ जा रहे हैं ताकि उनको किसी किस्म की कोई तकलीफ ना हो। अभी मैं और फ़हीम कुरैशी साहब गवर्नर आंध्र प्रदेश से मुलाकात किए हैं, जिनको नरेंद्र मोदी जी ने सऊदी अरब के लिए भेज रहे हैं उनको, ताकि उनको वहाँ पर सही नुमाइंदगी सेंट्रल गवर्नमेंट की तरफ से भी हो और उनके और साथ जो यहाँ से जा रहे हैं उनको किसी किस्म की कोई तकलीफ ना हो, उनसे भी रखने हैं। और उम्मीद है कि सऊदी गवर्नमेंट उनको ख्याल करेगी और जन्नतुल बक़ी में उनको तदफीन करेगी।
तीन लोग इधर आओ। कौन है? के लिए जा रहे हैं, मालिक को मराही को आसान फरमा। ये पूरा काफिला जो जा रहा है, कदम कदम पर आप इनको मददगार हो जाओ। मेरे मालिक इनके दिलों को आप तसल्ली अता फरमा, सब्र अता फरमा। सरकार दो आलम सल्लल्लाहु अलैहि वसल्लम की हाज़िरी कबूल फरमा। इन्हों ये जो उम्रा कर रहे हैं मरहूमीन की तरफ से उम्रे को कबूल फरमा। इस काम में जो जो लोग मदद फरमा रहे हैं, मालिक आप उन सब का मददगार हो जाइए। अल्लाह इस सफ़र को आसान फरमाइए और खैर खूबी के साथ इनको अपने रिश्तेदारों में मौला सालिमीन गानिमीन बनाकर आप लौटाइए। सल्लल्लाहु तआला अला नबी करीम व अला आलिहि व सहबिहि अजमाईन। अल्हम्दुलिल्लाह रब्बिल غفر لنا هذا وما كنا له مقرنين وإنا إلى ربنا لمنقلبون. اللهم إنا نسألك في سفرنا هذا البر والتقوى والعمل ما ترضى. اللهم إنا نعوذ بك من وعثاء السفر وكآبة المنظر وسوء المنقلب في المال والأهل والولد. విజయవాడ కొత్త ఆటోనగర్లో మావోయిస్టుల నివాస స్థావరం పరిశీలించడానికి వచ్చిన ఏపీఎఫ్ఎస్ఎల్ నిపుణులు ఈ రోజు ఉదయం నుండి కొనసాగుతున్న తనిఖీలు, సాంకేతిక నిపుణులు, క్లూస్ టీం తదితర దర్యాప్తు సంస్థలు చేస్తున్న తనిఖీలు, ప్రత్యేకంగా తనిఖీలు చేయడానికి మావోయిస్టు స్థావరానికి చేరుకున్న ఏపీఎఫ్ఎస్ఎల్ నిపుణులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏలూరు గ్రీన్ సిటీలో మావోయిస్టు అనుచర బృందంపై కార్డన్ సెర్చ్. 15 మంది అదుపులో, 15 ఆయుధాలు స్వాధీనం. వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ శివశంకర్ సస్పెండ్. వివాదాస్పద పార్కు స్థలం రిజిస్ట్రేషన్పై చర్యలు. నాగర్ కర్నూల్లో ఒక్క ఆటోలో 23 మంది స్కూల్ పిల్లలతో వాహనం సీజ్. ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ హెచ్చరిక. ఇందిరాగాంధీ జయంతి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పూలమాలార్పణ, కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.